కనిపించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. తను నా కోసం పుట్టింది. లవ్ ఫిలిమ్స్ నీకు నచ్చవా? లవ్ ఫిల్మ్సే కాదు, లవ్వే నచ్చదు. ఎందుకలా? అది అసలు అర్థం లేని విషయం. ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్. జస్ట్ లైక్ దట్, అదొక తొక్కలో మ్యాటర్ అన్నట్టు తీసిపారేసు. లవర్స్ ని ఎప్పుడైనా చూసావా? 4 సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు. వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది. ఓ బస్సు కోసం 2 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు, కానీ ఓ కిస్సు కోసం 20 గంటలైనా వెయిట్ చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడుతూనే ఉంటారు. పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు. ఇంకా నయం, నేనెవరిని ప్రేమించట్లా. నీతో 2 రోజులుగా ఉన్నాను. ఇప్పటిదాకా 2 ఫోన్ కాల్సే. ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను, ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు. అదే నేను లవ్ లో ఉంటే 50 కాల్స్, 200 SMS వచ్చుంటాయి. భోంచేసావా, నిద్రపోయావా, బ్రష్ చేసుకున్నావా, ఏం కలర్ డ్రెస్, ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు. కర్చీఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి. గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి, ఎక్కిళ్ళొస్తే చెప్పాలి, తుమ్మితే చెప్పాలి, పైగా డార్లింగ్, క్యూటీ, స్మార్ట్, డియర్ అని తోక తగిలించాలి. ఇందులో ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం. ఏమైంది, నన్ను మర్చిపోయావా, నా మీద కోపమా, నేను నీకు నచ్చట్లేదా అని 100 SMS వస్తాయి. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక అమ్మాయికి లవ్ అనేది 500 కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది. నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను. ఏమైంది? నాకు తెలుసు, రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా. అదేం లేదు, ఆ విషయానికి అంత సీన్. కలిపాక అటు చూడు, కేరళ స్పెషల్. కొంచెం రిలాక్స్ అవ్వు. అయ్యో, ఇవన్నీ ఇప్పుడెందుకు? నీకు మందు అలవాటు ఉందిగా. నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు? బీ ఫ్రాంక్. హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా. నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే, దా. హలో, నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి? హలో, ఐఎమ్ టీ టోటలర్, ఓకే? అంటే ఏ అలవాటు లేదంటావు? ఎస్. కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు? నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు, కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు. ఈ దేవుడు, దయ్యం, ప్రేమ ఇవన్నీ ఒకే టైపు. ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం, లేదు అని చెప్పే విషయం. కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంతెందుకు, ఒక నాన్న చేస్తే, అమ్మ చేస్తే, అన్న చేస్తే, చెల్లి చేస్తే, ఫ్రెండ్ చేస్తే, ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా. కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు, ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం. కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు, ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు? అయినా దాన్నే ప్రేమ కోసం വധുരപ്പെടാൻ ചേട്ടാ സൂപ്പർ ചേട്ടാ ചേട്ടാ പറഞ്ഞ സത്യ ചേട്ടാ ഞാൻ ഒരു പെണ്ണെ ലവ് ചെയ്തു ചേട്ടാ ആ പെണ്ണെ സ്നേഹിച്ച് ഞാൻ ചാവും ചേട്ടാ കുടിക്കും ചേട്ടാ പക്ഷെ വേറെ ഒരു കല്യാണം കഴിക്കില്ല ചേട്ടാ ചേട്ടാ പറഞ്ഞ సత్య ചേട്ടാ కేరళ ఫ్యాన్స్ లవ్ కోసంలే ఇప్పుడు ఏమంటున్నాడంటే చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట. నిజమైన ప్రేమ అంటే అదే. లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అది గ్రేట్ ఫీలింగ్. సూపర్. థ్యాంక్ యూ. నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా? ఏంటి? చాలా సేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను. ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనేవా? ఒకే ఒకటి ప్లీజ్. నైస్ స్మైలా. హలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇటే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు? లేదు, ఇదే రూట్, నాకు బాగా గుర్తుంది. హలో ప్లీజ్ కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఎదురుగా చూసావుగా కుక్క ఉంది. కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావే. కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు, ఆ కుక్కకు తెలుసా? దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా? చేయి పట్టుకో. వద్దంటే పట్టుకో. 1
అయ్యో వద్దు, 2 మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది. చెప్పేది విను, పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి. అయ్యో వచ్చేస్తుంది వచ్చేస్తుంది. See? నేను అన్నానుగా. అంజనా నువ్వు కూర్చో, నుంచుంటే నాకు కష్టంగా ఉంది. వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంజనా, ఒక అమ్మాయిని నుంచోబెట్టి నేను కూర్చోవడం ఏం బాగోలేదు. ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంజనా ప్లీజ్, అంజనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా? 58 కిలోస్ భరించగలరా? తను నవ్వితే బాగుంది, నవ్వకపోయినా బాగుంది. ఎక్కడున్నావు చేయి? తను పైన పడుకుంది, నేను కింద పడుకున్నాను. అయ్యయ్యో, పెళ్లికి ముందు అవన్నీ తప్పు చేయి. బేబీస్ బయటకు వచ్చేస్తారు. గురు అనవసరంగా తప్పుగా ఆలోచించుకో. తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది, నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను. ఆ, సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేసావా? నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది. ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది. తెల్లారగానే చెప్పేస్తాను. హ్యాపీ దీపావళి. నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది. గన్ ఫైటింగ్ ఘంటసాల గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది. పోయిన వారం 7 ఉన్నాం, ఈ వారం 5 మిగిలాం. తర్వాత చచ్చేది ఎవడో తెలియదు. అయితే రమణ గారితో ఓ మాట చెప్పాడునా? రే, నువ్వేమన్నా మామగారి ఇంటికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళడానికి, మననాన్ని తప్పించుకుని వెళ్తున్నావు. లేపేరా రమణ, నువ్వు చెప్పు. నువ్వు చెప్తే గోవర్ధన్ కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు. గోవర్ధన్, ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది. ఈ రోజు వాడిని లేపేయాలి. వాడి చావు నా చేతుల్లోనే. రాసి పెట్టుకో. రేయ్, రక్తం వస్తుంది చూడు. త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్ పో. రేయ్, ఇక్కడ కూడా ఉండాలి. ఏడ్రవాడు అన్నా, ఏ బాయ్ మే బహుదర్ లగ్తా హై ఏ తెలుగులో ఏడు అని తన్ని తరివేశానన్నా. ఈ పాటికాడు ఊరోజులు వెళ్ళిపోయాడు. ఇంకో 10 నిమిషాల పడుకొని ఉండాలి. గోబు గుయ్యమని ఎఫ్ఎం స్టేషన్స్ ట్యూన్ అవుతున్నాయేంటి? రే అనిమల్, అన్న నాకేం చెప్పాడు రా? 10 నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు. కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు. రే, నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా. టప్లా. భయా గుడ్డు ఏంటి అండా ఇప్పుడు ఎందుకంటే అండా బొండా అని అడుగుతున్నా? కోడిగుడ్డే కదా. నువ్వు నాతో రా రాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకురా నా మీద ఇంత ప్రేమ? ఇంత టెన్షన్ అవుతున్నావు? రమణ గారు ఏమైనా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడ్రా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలైపోయాయి. ఎరక్కుమ్మినట్టున్నాడు. నీకు ఇంత కులాందలహరి ఏంట్రా? సరేరా, ఎక్కడికి? రమణ నేను తీసుకురామన్నాడు. లేదంటే నాకు కోసికి ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్టా. రే, నీకు ఈ మధ్య బాగా బలిసింది. ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాం అనమాట. కితనా రూపాయ బాయ్? 20 రూపాయ. రే, నువ్వా? ఎందుకురా కొండముచ్చులా నవ్వుతా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతావు అనుకున్నాను. ఈ పానీపూరి గడు పరువు తీసేసేట్రా. क्या संदीप, कैसा है? सब ठीक चल रहा है? నమస్తే సాబ్. హా సాబ్. बढ़िया है ना? चल ठीक है, मेरे लिए एक दो से लगा. एमटी ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో, ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలినాయి. ఏమిటి మార్కెట్ వైపే రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా, బాగా ఆకలిగా ఉంది, నాకు 2 ఇడ్లీవా?
అలా దానికి రా. ఈ సిగ్గులని బతికెందుకు రౌడీ చేత నా చాలు, చాలు. ఖలాస్కేయనా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఈసారి తింటున్నావు. కుదిరి, డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ऐसा पॉकेट में खाने से अच्छा मर सकता है. సార్ ఏమంటున్నాడు సార్? खराब कर रहा. ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులోనైనా దొరికి చావమంటున్నాడు. अच्छी परिवार में पैदा हुआ कोई भी पॉकेट में नहीं खाते. अभी देख ఇప్పుడేమంటున్నాడు సార్? మంచి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ఆహా. ऐसा बेशर्म काम करने से अच्छा मेरे पाँव धोके पानी पी सकता है. ఆ? ఇప్పుడేమన్నాడు సార్? ఇటువంటి సిగ్గులేని పనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగమంటున్నాడు. ఆ, ఇప్పుడు ఇక్కడ తిన్నది మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను. ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసీలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్, రండి, అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం. అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా మూసేస్తున్నాం.